మీరు టీఆర్ఎస్ అనుండ్రి బీఆర్ఎస్ అనుండ్రి కారు పార్టీ అంటే కేసీఆర్ సార్ అంటే కారు పార్టీ గులాబీ జెండా ఎత్తిన కాంచెల్లి పార్టీ ఓడినా గెలిచినా 25 ఏండ్ల గొలిగే సారే అధ్యక్షుడు మళ్ళా ఇక టెన్క కేటీఆర్ సార్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు కారుకు సెకండ్ డ్రైవర్ లెక్క వీళ్ళిద్దరు కాకుండా పార్టీల మూడో ముఖ్యమైన లీడర్ కవితక్క ఎంపీగా ఓడినందుకు ఎమ్మటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు ఇక ఇంకో మెయిన్ లీడర్ హరీష్ రావు సారు ఎన్నో మాటల కారును ఆపతికెళ్లి బయటికి గుంజిన లీడర్ కాకుంటే ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీల నడుస్తున్న పాలిటిక్స్ గురించే మన వార్త. సింగరేణి కార్మికుల బతుకులలో ఎలుగు నింపుతానికి సింగరేణి జాగృతి పెట్టింది కవితక్క. కార్యకర్తలను ఇంటికి పిలుచుకొని గంటల కమానం చర్చలు చేసి 11 ఏరియాలకు ఇన్ఛార్జీలను పెట్టి కొట్లాడాలని డిసైడ్ చేసింది. అయితే నిన్న బాపు ఇద్దరు రాయబార్లను తోలిండట బుద్రకీయురని. లేలే పార్టీల నన్ను పట్టించుకుంటలేరు, నాకు ఇల్లు ఇవ్వకుంటే నా తవ్వ నేను చూసుకుంటా అన్నట్టుగానే మాట్లాడిందట. కారు పార్టీల లొల్లి మీద బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ ఇట్లా అన్నాడు. చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టున్నది. టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకు పోదామని, సొంత ఏజెండా పెట్టుకుందామని, అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని, బహుశా జూన్ 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టొచ్చు. ఇక రామన్న ముచ్చటకు వస్తే కార్ రేసింగ్ కేసులా రేపు విచారణకు రమ్మని ఏసీపీ నోటీసులు పంపితే అమెరికా గాలి మోటార్ ఎక్కిండు. ఆడ పార్టీ 25 ఏళ్ల పండుగ చేస్తారట తెలంగాణకి వెళ్ళి బతకపోయిన వాళ్ళతోటి. 6 రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ లో అడుగు పెడతాడట. నాకు ఇంత ముఖ్యమైన పని ఉంది కాబట్టి ఏసీబీ ఎంక్వైరీకి రాలేనని మతలబ్ పంపి ఇది ఒక తప్పుడు కేసు అనుకొచ్చిండు సోషల్ మీడియాలో. పవాల్ ఉన్నప్పుడు పట్నం నడిమిట్లా కార్ రేసింగ్ పోటీలు పెట్టడానికి క్యాబినెట్ లో మాట్లాడకుండా ఆర్బీఐ రూల్స్ పాటించకుండా 54 కోట్లు బయట దేశం కంపెనీకి పంపిండు అనేది కేసు. గట్టెట్లా చేస్తాడని ఏసీబీ ఈడీ ఎంక్వైరీలు చేస్తుంటే ఇది ఒక లొటపీస్ కేసు, తుఫేల్ కేసు. కొట్టేయాలని హైకోర్టుకు ఆడికెళ్ళి సుప్రీంకోర్టుకు పోతే చెల్ గవేన్ నడవయి బాజాప్తా విచారణకు పోవాల్సిందే అని ఆర్డర్ వేస్తే ఒక నాడు వచ్చినట్టే వచ్చి అటుకెళ్ళి అటే వెనకకు మారిపోతే మళ్ళొక పారు వచ్చి వివరాలు చెప్పిపోయిండు. గమ్మత్ ఏందంటే మా అన్నకు అట్లెట్లా నోటీసులు ఇస్తారని కవితక్క గరం అవుతుంది. బిడ్డ కథ అట్లా కొడుకు కేసు ఇట్లుంటే 5 తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి పోతేనే బాగుంటుందని ఆలోచన చేస్తున్నట కేసీఆర్ సార్. ఏమో పిలిచిన వాళ్ళు అందరు పోయి చెప్పవలసింది చెప్పొచ్చిండ్రు. ఇక ప్రాజెక్టు నేనే కట్టించినని చెప్పుకున్న అప్పటి సీఎం సార్ చెప్పవలసిందే మిగిలి ఉంది. అందరికి సలహాలు ఇచ్చే సారే మొన్న కొడుకుతోటి లాయర్లతోటి మాట్లాడిండట కాళేశ్వరం విచారణకు పోతే ఏమైతుంది పోకుంటే ఏమైతుంది అని. అటెంక హరీష్ రావు సారు ఈటల గారు కూడా ఎంక్వైరీకి వచ్చేది ఉంది. గిసొంటి వల్ల బిడ్డ ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు, బాప్ ఏం చేస్తాడు అనేది పార్టీలే కాదు పబ్లిక్ కి ఇంట్రెస్టింగ్ ముచ్చట అయింది అన్నట్టు.